అల్లు అర్జున్ మామయ్య కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డికి జలక్కిచ్చేందుకు సిద్ధమయ్యారా? అందులో భాగంగానే ఇప్పుడు పుష్ప 2 ఘటనని దృష్టిలో పెట్టుకొని సరైన సమయం చూసి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకుంటున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. అసలు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా రేవంత్ రెడ్డి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు, అసలు రేవంత్ రెడ్డికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా షాక్ ఇవ్వబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామయ్య ఇప్పుడు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారని, పుష్ప 2 ఘటనని దృష్టిలో పెట్టుకొని సరైన సమయం చూసి ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏ రకంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డిపై రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? రివెంజ్ అని అంత పెద్ద పదం అవసరం లేదు కానండి, మరి అదే పుష్పతో లింక్ పెడితే కనుక చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ విధంగా ఆయన ఇల్లుని మార్క్ చేశారు, దానికోసం హైకోర్టుకు వెళ్ళారు కాబట్టే ఇదే సరైన సమయం రేవంత్ రెడ్డి గారి మీద కసి తీర్చుకోవడానికో లేదంటే రివెంజ్ తీర్చుకోవడానికో అనుకోవడానికి. మరి అదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిడ్ డేట్ షోలు, బెనిఫిట్ షోలకి అలాగే టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ మావయ్య గారైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్ట్యా అయి ఉండొచ్చు కదా. అయితే ఇక్కడ కేబీఆర్ పార్క్ దృష్ట్యా ఏదైతే ఉందో, అంటే కేబీఆర్ పార్క్ దగ్గర ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవడం, ఆ ట్రాఫిక్ జామ్ ని నిలువరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డు విస్తరణ పనులు చేయడం, ఆ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొంతమంది సెలబ్రిటీలు వారి ఇంటిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి రావడం, కొంతమంది ఏమో దాన్ని వ్యతిరేకించడం, కొంతమంది ఏమో దాన్ని సమర్థించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూడా తొలగించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సమయం చూసి రివెంజ్ తీర్చుకుంటున్నారు పుష్ప ఘటనను దృష్టిలో పెట్టుకొని అంటూ దాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇదే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణతో పాటు సైక్లింగ్ జోన్ ఒకటి పెట్టాలనుకుంటున్నారు. అవును, ఫుట్పాత్ కాకుండా. సో కొన్ని ఏరియాలో మార్క్ చేశారు, అంటే అండర్ పాస్లు అలాగే ఫ్లైఓవర్లు రెండు నిర్మించాలనుకుంటున్నారు. సో దీని మీద ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీని మీద ఒక సర్వే చేస్తే అప్పుడు బాలయ్య గారు లాంటి వ్యక్తులు నిజంగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటే నేను ఇంటి మొత్తాన్ని కూడా ఇచ్చేయడానికి నాకే అభ్యంతరం లేదు, ఇది రోడ్ నెంబర్ 45 స్టార్టింగ్ లో నేను కూడా ఆయన ప్రకటించారు. కాకపోతే అప్పుడు కూడా కొంతమంది రిటైర్డ్ డీజీపీ ఒకరు ఉన్నారు, తర్వాత ఏదో సీనియర్ ఐఏఎస్ ఆఫీసులు, మీరు అన్నట్టు మాజీ మంత్రులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి జానారెడ్డి కూడా తన ఇంటిని కోల్పోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆయన మార్కింగ్ చేయడానికి వచ్చినటువంటి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టుగా కొన్ని వార్తలు చూసాం మనం. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి కొన్ని ఇల్లు కూడా ఈ మార్కింగ్ చేసిన దాంట్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు సమర్థిస్తూ ఉంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంటిని కోల్పోయేందుకు సిద్ధంగా లేరు అనేటువంటి వార్తలు మనం చూసాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన అధికారాలు బట్టి ఏం చేస్తున్నాడు, ఒకవైపు హైడ్రాతో కొంత బ్యాడ్ అయిపోయిన నేపథ్యంలో సరే ఇప్పుడు మీరు మళ్ళీ వెనక్కి తగ్గము అనే దృష్టిలో అధికారులు కూడా మార్క్ చేసుకెళ్తున్నారు. కొంతమంది సగం వరకు పోతున్నాయి, కొంతమందికి కాంపౌండ్ వాళ్ళ వరకు పోతున్నాయి. సో మీరు అన్నట్టు సరౌండ్ చుట్టూ ఫ్లైఓవర్ వేసే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది, కానీ అది ఎప్పటికి ఇంప్లిమెంట్ అవుతుందనే తెలియదు. ఈ లోపల మార్క్ చేశారు ఎప్పుడో జానారెడ్డి లాంటి మాజీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో హోంమంత్రి అయ్యారు. అటువంటి నేతలు కూడా అరే కాంగ్రెస్ నాయకులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మార్క్ చేసి హైడ్రా ఎవరిని వదలదు అన్నట్టుగా ఇప్పుడు కూడా కేబీఆర్ పార్క్ దృష్టిలో పెట్టుకొని లేదా ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది జానారెడ్డి లాంటి వ్యక్తులు అలాగే ఎవరు గీతారెడ్డి లాంటి వ్యక్తులు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది అనే విధంగా రేవంత్ రెడ్డి గారు కేవలం అధిష్టానాన్ని దండుగా చూసుకొని రాహుల్ గాంధీ గారు తన వెనుకున్నారనే దీంతోనే ఈయన ఇలా చెలరైపోతున్నారని పార్టీ నాయకులు కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. కాకపోతే కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ ఏదైతే ఉందో
అది ఈవెన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి చుట్టూ అలా తిరిగితే క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా చాలా అటు టిఆర్ఎస్ భవనం ఇదంతా కూడా మొత్తం బాగా ట్రాఫిక్ జోన్ అయిపోయింది. సో ట్రాఫిక్ జోన్ అవ్వడానికి దారి మళ్లించే ఆప్షన్ కూడా లేదు. ఎందుకు మధ్యలో కొన్ని వందల రకాల చెట్లతో ఉన్న పెద్ద పార్క్ అది కొట్టేస్తే మనం అదేమైనా దాన్ని కుదిస్తాము అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ మళ్ళీ సిటిజన్స్ నడిచే పాత్ ఒకటి ఉంది. అలా కాకుండా దానికి మళ్ళీ ఫుట్పాత్ బే ఉంది, దాని పక్కన సైకిల్ బే కూడా ఉంది. కాబట్టి ఇంకా రోడ్డుని విస్తరించాలి తప్ప దీన్ని ఏం కుదించే పని చేయకూడదని చాలా మంది ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ నిపుణులు కూడా హెచ్చరించారు. ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువైపోతుంది. మొన్న పొల్యూషన్ బోర్డు ఇచ్చిన సర్వేలో కూడా అత్యంత డేంజర్ జోన్ ఉన్న సిటీస్ లో హైదరాబాద్ 6th ప్లేస్ లో ఉంది. రేపో మాపో 2nd ప్లేస్ లో 3rd ప్లేస్కి వెళ్తే ఢిల్లీ లాంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి ఉన్న పార్కుల్ని చెరువుల్ని వీటిని కాపాడుకోవాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసింది, రోడ్ని విస్తరిద్దాం తప్ప దీన్ని కుదించకూడదు అని డిసైడ్ అయిన నేపథ్యంలో దానికి మార్క్ చేశారు. ఒక్కొక్క దగ్గర ఒక్కోలా మార్క్ చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళడం వల్ల కొంతమంది పూర్తిగా పోయే, కొంతమంది కాంపౌండ్ వాళ్ళు పోతుంది, కొంతమందికి సగం ఇల్లు పోతుంది. ఆ కాంపౌండ్ వాళ్ళు సగం ఇల్లు పోయే దాంట్లో బాలయ్య గారి హౌస్ కూడా ఒకటి ఉంది. బట్ బాలయ్య గారు అయితే ఎక్కడ దీని మీద కోర్టుకి వెళ్ళడం కానీ గగ్గోలు పెట్టడం కానీ ఎక్కడ లేదు. అంటే ఆయన స్వాగతించారు అనమాట. స్వాగతించారు. సో ఇక్కడ ప్రభుత్వం వైపు కూడా ఏమంటున్నారు, సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరే విమర్శిస్తే, మీరే దాన్ని ఖండిస్తే, మీరు దీనికి ప్రభుత్వాన్ని సహకరించకపోయి తిరిగి కోర్టులు పెట్టెక్కుతారా అనేది అధిష్టానం కొంచెం గుర్రుగా ఎప్పుడైతే ఉందో దీన్ని అవకాశవాదులు ఏం చేశారు, ఓకే పుష్ప 2 ఘటన ఏదైతే జరిగిందో, ఆవిడ చనిపోయిందో, ఆవిడ కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడో, దీనికి ప్రభుత్వం కక్ష సాధింపుగానే బన్నీ అనే వ్యక్తిని అరెస్ట్ వరకు తీసుకొచ్చింది. సో బన్నీని అరెస్ట్ వరకు తీసుకొచ్చి అబాస్పాలు చేసింది కాబట్టే వెంటనే దాని మీద అసెంబ్లీలోకి చర్చ కూడా వచ్చింది. అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, ఇది ప్రభుత్వం తన తరపున చేసుకుపోతుంది, మేమేమి దానికి అడ్డు చెప్పలేదు, టికెట్ల కంటికి మేమే ఇచ్చాం. కానీ కనీసం ఇతను అరెస్ట్ అయితే ఇతను పలకరింపుకి వెళ్ళారు, కానీ ఆవిడ చనిపోతే ఆ బిడ్డ పరిస్థితి అంత దారుణంగా ఉంటే అక్కడికి ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఇదేనా సినీ రంగంలో ఉండే మానవత్వం అని ముఖ్యమంత్రి గారు సభావేదికగా ప్రశ్నించారు. అది మేబీ ఈ చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళకి కొంచెం మనసుకి కొంచెం కష్టం కలిగించవచ్చు. సరే, సొంత నాయకుల వ్యవహారాలు కూడా మీరు పట్టించుకోవట్లేదనే ఉద్దేశంలో కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు. ఇదే అదనుగా అవకాశవాదులు చెప్తున్నారు, ఖచ్చితంగా పుష్పాన్ని రివెంజ్ తీసుకుంది ప్రభుత్వం. సో ఇక్కడ ఛాన్స్ దొరికింది కాబట్టి అధిష్టానం మీద కూడా రేవంత్ రెడ్డి గారి మీద చాలా వరకు కంప్లైంట్లు వెళ్ళాయట. సీనియర్ నాయకులను ఎవరిని పట్టించుకోవట్లేదు, సొంత నాయకుల్ని విస్మరిస్తున్నారు, ముక్కుసూటిగా సొంత నిర్ణయాలతో వెళ్ళిపోతున్నారు, మంత్రివర్గ సమావేశాల నిర్ణయాలు లేకుండా ఆయన సొంతంగానే తీసుకుంటున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం ఇది కొంచెం ప్రభుత్వానికి మరికొద్దిగా మైనస్. ఇప్పటికే హైడ్రా కానీ ఇది మూసీ పరివాహక ప్రాంతం ప్రక్షాళన కానీ ఇవన్నీ కూడా చాలా మైనస్ అయ్యాయి. అందుకే కదా కేసీఆర్ గారు ఎప్పుడు లాంటి బయటకు వచ్చి ఇప్పటికిప్పుడు మరలా ఎలక్షన్స్ జరిగితే బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని కూడా ఆయన ఛాలెంజ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, హైడ్రాతో బ్యాడ్ అయ్యారు కాబట్టి మళ్ళీ దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు వేస్తున్న భాగంగా కాంగ్రెస్ వాళ్ళైనా కాంగ్రెసేతర నాయకులదైనా ఎవరికైనా మార్క్ చేస్తాం, ఎవరికైనా కట్ చేస్తాం, మీరు అది సహకరించండి అనే ధోరణిలోనే వెళ్తున్నారు. బట్ ఈయన కోర్టుకి వెళ్ళాడు కాబట్టి కోర్టు ఇంకా ఏం చెప్తుందో చూడాలి. ఎందుకంటే రోడ్ ఎంకరేజ్మెంట్ అనేది అప్పటి పరిస్థితుల ప్రకారం ప్రభుత్వానికి కానీ ఆర్ఎన్బికి కానీ సెంట్రల్ రోడ్స్ వాళ్ళకి కానీ ఆ అధికారాలు ఉన్నాయి. కాకపోతే దానికి తగ్గ స్థలం విలువ చేసేది ఇంకో దగ్గర కేటాయించాలి, లేదా దానికి సంబంధించిన మూల్యమైన చెల్లించాలి. ఆ అధికారం అయితే రోడ్ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఉంది. సో మరి కోర్టు ఏం తీర్పిస్తుందో, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఫేవర్ గా ఇస్తుందా, ప్రభుత్వానికి ఫేవర్ గా ఇస్తుందా అనేది క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి కాంగ్రెస్ నాయకులకి, పాత కాంగ్రెస్ నాయకులకి, లేదా సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి ఎంత రేపు ఉండదో క్లారిటీ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.